హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీశైలం ఈ రోజు నాకు రెండో రోజు. శ్రీశైలంలో దేవస్థానం నందు శ్రీ భ్రమరాంబిక సేవా సంఘం అది, అందులో ఉంటున్నాం మేము. ఇదే ఫ్రెండ్స్ మేము ఉండేది. అందరు లేడీసే. లేడీస్ వంగా 3 కంపార్ట్మెంట్లు ఉంటాయి, జెంట్స్ దంగా ఒకటి ఉంటుంది. ఇవి ఏమో పరుపులు కిందన వేసుకొని పడుకోవాలి, అంటే మంచాలు సరిపోలేని వాళ్ళు పరుపులు వేసుకొని పడుకుంటారనమాట. నైట్ టైము ఉదయం పూట ఇంకా తీసి పైన పడేస్తారు. తర్వాత సేవలకు ఎవరి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. షిఫ్ట్ల వారీగా పడుతూ ఉంటుంది. చాలా బాగుంటాయి ఇక్కడ. చాలా నీట్నెస్గా కూడా ఉంది. ఇవి ఒకటి జెంట్స్ది, ఒకటి లేడీస్ది. మా సైడ్ ఉన్నది అయితే 2 లేడీస్వే ఉన్నాయి. టాయిలెట్స్ అవి కూడా చాలా క్లీన్గా ఉంటాయి. వాష్రూమ్లు అవినా అది అలా బయటికి వెళ్ళిపోతే ఎంట్రన్స్ అది. ఇంక అందరూ డ్యూటీలో చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకుని బట్టలు జాడించుకుని మేము వెళ్ళేది ఇప్పుడు పాతాళగంగకి వెళ్తున్నాం. పాతాళగంగకి వెళ్ళేటప్పుడు కొంచెం మంది రోబోలో వెళ్ళారు, మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఇది లోపల సైడ్, అది బయట సైడ్ మీకు చూపించింది. అక్కడ గంగమ్మ తల్లి గుడి అని చిన్న టెంపుల్, చిన్న విగ్రహంలా కట్టారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారైనా సరే శ్రీశైలం వచ్చి దర్శించుకోండి. ఆ శివయ్య అనుగ్రహం మీకు తప్పకుండా వస్తుంది. నిన్న 20వ తారీఖు మాకు ఉదయమే సేవ వేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సేవ వేశారు. నాకు గర్భగుడిలో పడింది. అయితే చాలా బాగా పడింది, చాలా బాగా దర్శనం అయింది. గర్భగుడి లోపలికి తీసుకెళ్లారు, అందరికీ సేవ చేయించి మళ్ళీ వెంటనే దర్శనం ఇప్పించి మళ్ళీ బయటికి పంపిస్తారు. 2 గంటలతో మేము క్లోజ్ అయిపోయాం. బయటకు వచ్చి అన్నీ చూసుకొని చెందేటప్పటికి నా 3 అయిపోయింది. భోజనం దగ్గరికి వెళ్ళేటప్పటికి 4:30 కల్లా భోజనం చేసాం. 5 గంటలకల్లా రూమ్కి వస్తాం. ఇంకా నైట్ ఇంకేం ఫుడ్ తినలేదు. ఈరోజు మాత్రం పాతాళగంగకి వచ్చాము 21వ తారీఖు. మాది ఈరోజు తెల్లవారు 3:30 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు పడింది సేవ. 11 గంటలు వేరే షిఫ్ట్లు వచ్చారు. ఇది బోట్ షికార్ అనమాట. పాతాళగంగ దగ్గర లాంగ్ నుంచి తీసాను వీడియో నేను. ఇది దిగుతున్నప్పుడు ఒక్కసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. కిందకి దిగడం అనమాట, దిగుతున్నాం. ఇది సైడ్ పక్కన అంటే చాలా షాపులు ఉంటాయి అన్నమాట. అన్ని పువ్వులే పెట్టేసి అవి గంగలో వదలమని పెడతారు. సో ఇవన్నీ అవే షాపులు. ఇంతకుముందు అయితే చాలా దారుణంగా ఉండేది నడిచే విధానం. అసలు రాయల మీద అది నడిచేవాళ్ళం కిందకి వెళ్ళడానికి. ఇప్పుడు కొంచెం మెట్లే బాగానే ఉన్నాయి. చాలా దారుణంగా దిగేవాళ్ళం కిందకి వెళ్ళేటప్పుడు. భయం వేసేది దిగేటప్పుడు, ఒకళ్ళని పట్టుకొని దిగేలా దిగేవాళ్ళం అనమాట. ఇప్పుడు బాగానే ఉంది, పర్వాలేదు. కిందకి వెళ్ళిపోయాక అంతా వాటర్ అది కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. మన వాటర్ నీళ్ళ ఉండదు, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది మనకు వాటర్ అది. ఇదే ఫ్రెండ్స్, ఇలాగా సైడ్ అంటే షాప్లే ఉంటాయి. మనకి ఏమైనా కావాల్సి తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా పెట్టేసి అమ్ముతారనమాట కొబ్బరికాయలు అవన్నీనా. అంత అందంగా ఉందో చూడండి ఆ షాప్ అది. మా సేవ వాళ్ళు, నేను వెనుకున్నాను. ఒక 6-7 ఏమోని రోపులు వెళ్ళిపోయారు. మేమేమి ఇలాగొచ్చాం, రోపులు వెళ్ళి ఇలాగొచ్చాం అనమాట, నడుచుకుంటాం. ఇది సంస్థ వాళ్ళదే. ఇది వాటర్ ప్లాంట్, మినరల్ వాటరే. అంతా చాలా బాగుంది సేవ అది కూడా. మేము 6 రోజులకు రాయించుకున్నాం, 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు. చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా ఎవరైనా అవకాశం ఇచ్చిలా ఉంటే వెళ్ళండి, తప్పకుండా చేసుకోండి. చాలా బాగుంటుంది. కిందకి దిగే మార్గం ఎక్కడ పడితే ఇప్పుడు అంతా ఫోన్పేలు అవి ఉన్నాయి కదా, ఫోన్పేలు పెట్టేస్తున్నారు షాపులకి. ఇన్నాళ్ళైతే ఏమి ఉండేవి కాదు. చిన్న ముస్లిం మా అమ్మ కూడా షాపే. ఈ శివయ్య 21 రోజు మాల వేసుకున్నారంట, వచ్చారనమాట. ఎప్పుడు వేసుకున్నారంటే 21 రోజుకి వేసుకున్నాం మాత, ఈరోజు వచ్చాము దర్శనానికి అని చెప్పారు. ఈరోజు ఏకాదశి సోమవారం వల్ల చాలామంది అసలు ఖాళీ లేదు ఈరోజు అయితే. గుడిలో చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. రెండో రోజు దర్శనం కూడా అయిపోయింది మాకు. ఓం నమః శివాయ ఇలా పేర్లు రాసి ఉంటాయి ప్రతి రాయి మీద కూడా, ఏదో రాసి ఉంటుంది అనమాట. ఇదే ఫ్రెండ్స్ పాతాళగంగ. ఎవరైనా వచ్చింటే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ విశిష్టత ఏంటనేది. నీరు ఎందుకు అంత గ్రీన్ కలర్లో ఉన్నాయని దానికి తెలుస్తుంది.
పైకి వచ్చేస్తున్నాం మేము ఇంకా అయిపోయినాక. అక్కడ పడవలు ఇవి ఉంటుంది, స్లిప్ ఉంటుంది. ఇది ఎవరైనా తిరగడానికి అదైనా, విజిట్ చేయడానికి అదైనా, చూడడానికి ఆ చుట్టుపక్కల అదైనా